అణ్వాయుధం తయారు చేయకుండా ఇరాన్ను అడ్డుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అది ప్రమాదకరమైన దేశమని, ఒకవేళ అణ్వాయుధం ఉంటే వాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేస్తారని, వాళ్ళు వెర్రివాళ్లని వ్యాఖ్యానించారు. చర్చలతో ఈ సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఒకవేళ చర్చలు కొలిక్కి రాకపోతే ఆ దేశాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం లేకుండా చేయడం ద్వారా ప్రపంచానికి, అమెరికాకు సేవ చేస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. తనకు సుదీర్ఘ యుద్ధాలు ఇష్టముండవని, ఇది కూడా అంతులేని యుద్ధం కాదన్నారు. 3 నెలలుగా యుద్ధం చేస్తున్నామని, ఇందులో ఎక్కువ భాగం కాల్పుల విరమణ కిందే ఉందని గుర్తు చేశారు. చాలా విషయాల్లో ఏకాభిప్రాయం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. ఇక ఇరాన్ సుప్రీం నేత మొస్తఫా అలీ ఖమేనీ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని ట్రంప్ తెలిపారు. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి తీవ్రస్థాయి ఘర్షణలు మొదలవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో శాంతి ఒప్పందంపై నీలినీడలు అలుముకున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. దాదాపు 10 క్షిపణులు ఉత్తర ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ వర్గాలు పేర్కొన్నాయి. ఇరాక్లోని కొన్ని చోట్ల కూడా దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ దాడులకు స్పందించవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. శాంతి ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ గుర్తు చేశారు. ఇప్పటికే మీరు క్షిపణులు ప్రయోగించారని, ఇక చర్చలకు రావాలని ఇరాన్కు కూడా సూచించారు. మరోవైపు నేతన్యాహును ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ వారి దాడిలో ఎవరికీ ఏమీ కాలేదని అన్నారు. ఇజ్రాయెల్ ప్రతిదాడి చేయదని ఆశిస్తున్నా అని చెప్పారు. ఒకవేళ ప్రధాని నేతన్యాహు ఎదురుదాడి చేస్తే గత 47 ఏళ్ల నుంచి జరుగుతున్నదే కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే ఇరాన్పై దాడి చేయవద్దని ట్రంప్ ఎంత వారిస్తున్నా ఇజ్రాయెల్ ఆయన మాటను లెక్క చేయలేదు. సోమవారం ఉదయం ఇరాన్ లక్ష్యంగా ఐడిఎఫ్ దళాలు దాడులు మొదలుపెట్టాయి. పశ్చిమ మధ్య ఇరాన్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ భారీ దాడులు చేపట్టాయి. టెహ్రాన్లో పలు చోట్ల భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో పాటు తబ్రిజ్, ఇస్ఫహాన్ తదితర నగరాలు కూడా పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టడంతో ఇరాన్ గగనతలం మూసివేసింది. మరోవైపు ఖతార్, సిరియాలో ఇప్పటికే ఇరాన్ దాడుల కారణంగా గగనతలాలను మూసివేశాయి. ఇజ్రాయెల్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణులను వాడినట్లు ఇరాన్ ఆరోపించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయడంపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇరాన్తో శాంతి ఒప్పందం కుదురుతుందని తేల్చి చెప్పారు. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఖచ్చితంగా అంగీకరించి తీరాలని, ఆయనకు మరో ఆప్షన్ లేదని ట్రంప్ స్పష్టం చేశారు.